హలో అండి, నేను మీ మోనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం నేను 2 కట్టల గోంగూరను అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఎండలో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఆరబెట్టుకున్నాను అనమాట. అప్పుడు మనకి గోంగూర పచ్చడి చేసుకోవడానికి చాలా సులువుగా త్వరగా పాడవకుండా కూడా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఇలా ఒక బాండీలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత 2 కట్టల గోంగూరకి నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకుంటున్నాను. ఈ ధనియాలని మనం బాగా వేయించుకోవాలి. ధనియాలు బాగా వేగిన తర్వాత మనం ఎండుమిర్చిని అయితే ఇందులో వేయించుకోవచ్చు. మనం గోంగూర పచ్చడిని చాలా రకాలుగా చాలామంది చేస్తూ ఉంటారు. నేను ఈ గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలు అండ్ అలాగే ధనియాలు యూస్ చేసి చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి మినపప్పు వేసి చేసే గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అది ఇంకెప్పుడైనా మీకు నేను చేసి చూపిస్తాను. ఇలా ధనియాలన్నీ వేగిపోయిన తర్వాత ధనియాలన్నింటినీ ఒక కప్లోకి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా ఎండుమిర్చిని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఉన్న ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను దాదాపుగా 20 వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. మీ దగ్గర ఉన్న ఎండుమిర్చి కనుక బాగా ఘాటుగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. లేదు అంత కారం లేదు అనుకుంటే మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరను అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా గోంగూరను వేసుకొని ఒకసారి కలుపుకున్నట్టయితే మనకి గోంగూర చాలా త్వరగా మగ్గిపోయి దగ్గరికి అయిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత మరి కొంచెం గోంగూరని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నట్టయితే మనం ఫ్రై చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అండ్ అలాగే గోంగూర కూడా బయటికి పడిపోకుండా ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద బాండీలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇలా గోంగూర అంతా మీకు చాలా త్వరగా ఇలా దగ్గర పడిపోతుంది. ఇలా అయిన తర్వాత గోంగూర నుంచి కొంచెం జిగురు లాంటి సబ్స్టెన్స్ అనేది మనకి రిలీజ్ అవుతుందన్నమాట. సహజంగా గోంగూరలో ఉంటుంది. అదంతా ఇంకిపోయి మనకి చక్కగా మూకిడి నుంచి సపరేట్ అయ్యే వరకు మనం ఇలా వేయించుకోవాలి. తర్వాత మనం ఇలా ఒక రోట్లో, మీరు కావాలి అనుకుంటే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. ఇలా నేనైతే రోట్లో చేసుకుంటున్నాను. రోట్లో ఇలా ధనియాలు అండ్ అలాగే ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం అందులో ఉప్పు వేసుకొని బాగా దంచుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా దంచుకోండి. లేదు మేము దంచుకోలేము అనుకున్న వాళ్ళైతే వీటన్నిటిని వేసి మిక్సీలో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నా తీసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్నట్టయితే పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. రోట్లో రుబ్బుకోవాలనుకున్న వాళ్ళైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా రుబ్బుకున్నట్టయితే త్వరగా నలుగుతాయి అన్నమాట. చల్లారిన దానికన్నా కూడా రోట్లో వేడిగా ఉన్నప్పుడే మనం త్వరగా నలగడానికి మనకి స్కోప్ ఉంటుంది. కాబట్టి రోట్లో చేసుకున్న వాళ్ళు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి. మిక్సీలో వేసుకున్న వాళ్ళు మాత్రం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి. కచ్చపచ్చగా చేసుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ రుబ్బుకున్నట్టయితే మనకి బాగా నలుగుతాయి. కింద నలగని పప్పులు దినుసులు ఏమైనా ఉంటే మనం పైకి వస్తాయి కాబట్టి బాగా నలుగుతాయి అన్నమాట. ఇలా కచ్చపచ్చగా రుబ్బుకున్నాక మనం వేయించుకున్న గోంగూరను కూడా వేసి బాగా కుమ్ముకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా గోంగూర అంతా మనం ముందుగా ధనియాలు ఎండుమిర్చి మిశ్రమానికి బాగా కలిసేలాగా బాగా కుమ్ముకోండి. మీరు కనుక అదే మిక్సీలో చేసేలాగుంటే ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది, అంతా కలిసిపోతుంది అనమాట. అలా కలిసిపోయిన తర్వాత మీరు వేరే బౌల్లోకి అయితే తీసేసుకొని అప్పుడు ఆనియన్స్ని కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇలా రోట్లో కుమ్ముకునే వాళ్ళు మాత్రం ఇలా బాగా గోంగూర అండ్ అలాగే ధనియాలు అంతా మిక్స్ అయ్యేలాగా కుమ్ముకున్న తర్వాత ఇందులోనే మనం కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కుమ్ముకోవాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అదే గ్రైండర్లో వేసి పల్స్ ఇస్తే మాత్రం ఉల్లిపాయ ముక్కలు నలిగి వాటర్ అనేది వచ్చేస్తుంది ఉల్లిపాయ ముక్కల నుంచి. అది అసలు బాగోదు. మిక్సీలో రుబ్బుకున్న వాళ్ళు మాత్రం ఉల్లిపాయ ముక్కల్ని జస్ట్ మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. కానీ ఇలా రోట్లో కుమ్ముకున్న వాళ్ళు మాత్రం అలా జస్ట్ ఒక్కసారిగా కుమ్ముకున్నట్టయితే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మీకు ఈ గోంగూర పచ్చడి కనుక నిలువ ఉండాలి, మేము ఒకరోజే ఇంత పచ్చడి మేము తినలేము అనుకున్నట్టయితే కొంచెం పచ్చడి ఉల్లిపాయ కలపకుండానే తీసి పక్కన పెట్టేసుకోండి. మీరు ఈరోజు ఎంత క్వాంటిటీ అయితే తింటారో
అంతా క్వాంటిటీకి మాత్రమే ఉల్లిపాయలు కలుపుకోండి. ఉల్లిపాయ కలపకపోతే గోంగూర పచ్చడి మనకి వారం రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఉల్లిపాయ కలిపితే మనకి త్వరగా గోంగూర పచ్చడి పాడైపోతుంది అన్నమాట. సో ఇలా మనం ఉల్లిపాయలన్నీ వేసుకొని చేసుకున్న తర్వాత ఇలా ఒక జాడీలోకి తీసుకొని అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీకు బాగా గుర్తుంది కదా, మీరు నిల్వ ఉంచుకోవాలి ఒక వారం వరకు అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కలపొద్దు. లేదు మేము మొత్తం తినేస్తాము అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కలిపేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా గోంగూర పచ్చడిని టేస్టీగా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి కాకుండా నూనెని పచ్చి నూనె వేసుకొని తిన్నట్టయితే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. అందులో పప్పు నూనె అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది అనమాట. సో చూసారు కదా మన వీడియో, మీకు ఎలా అనిపించింది? మీకు మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అలా అయితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా వస్తుంది. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా మన ఛానల్ని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.